విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విద్యు, పసిపిల్లల చదువే దానికి విద్యు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విద్యు, పసిపిల్లల చదువే దానికి విద్యు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలల మెరుపులు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలల మెరుపులు. ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మ ఒడి, ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మ ఒడి. ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, పిల్లలకు చదువుల బడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విద్యు, పసిపిల్లల చదువే దానికి విద్యు. చిన్న చేతులతో మోయలేని బరువులతో పసిపిల్లల మనసులో గాయాలై రేగితే, చిన్న చేతులతో మోయలేని బరువులతో పసిపిల్లల మనసులో గాయాలై రేగితే, ప్రమాదాల కోరల్లో బాల్యం బలి అయిపోతే, ప్రమాదాల కోరల్లో బాల్యం బలి అయిపోతే, భావి భారతి ఆశల బాల్యం ఇంకెక్కడిది, బాల్యం ఇంకెక్కడిది. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విద్యు, పసిపిల్లల చదువే దానికి విద్యు. వలలో చదువు చేప కాకూడదు, కాసుల గాలానికి విజ్ఞానం బలి కాకూడదు. వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు, కాసుల గాలానికి విజ్ఞానం బలి కాకూడదు. తొలి పొద్దు పొడుపులా, తొలకరి తొలి చినుకులా, తొలి పొద్దు పొడుపులా, తొలకరి తొలి చినుకుల, పసి మనసుల పసిడి పంట పొలాల రాలాలి చదువు, పొలాల రాలాలి చదువు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విద్యు, పసిపిల్లల చదువే దానికి విద్యు. ఈరోజు ఒక మంచి బృహత్తర కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రతిభా విద్యాలయ బృందానికి, పాఠశాల సిబ్బందికి, అదేవిధంగా ఈరోజు మంచి సహృదయంతో ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఈ చక్కటి కార్యక్రమానికి నేను రావడం. నేను రాగానే చక్కటి పాటతో విజ్ఞానంతోనే వికసించు జగత్తు,
పసిపిల్లల చదువే దానికి విత్తు, లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు సెలయేటి అలల పరుగులు, ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మవడి, ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులు బడి, పిల్లలకు చదువులు బడి. టింగ్ 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 టింగ్, విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. చక్కటి భావ ప్రకటన చేస్తున్నటువంటి ఈ పాటలో డ్యాన్స్ చేస్తుంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. విద్యతోనే సామాజిక మార్పు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు విద్యని మనం ఏదైతే ఎంత అవహేళన చేసుకుంటామో, ఈ సమాజానికి మార్పు కేవలం విద్య అనే భావాన్ని ఈరోజు మనం ఈ వేదిక ద్వారా నేను చూడటం జరిగింది. ఎందుకంటే నేను కూడా ఒక ఉపాధ్యాయుడిని, 13 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన. లేదు, అందరు కూడా బాగుండాలి, మంచి సమాజం బతకాలి, ఇలాంటి పాఠశాలలు మరిన్నిగా వెళ్ళేటటువంటి కోణం తయారు చేస్తా. అదేవిధంగా ఇలాంటి దృక్పథం మీరు ఏదైతే బాబా సార్ చక్కటి ఆలోచనతో తీసుకెళ్తా ఉన్నారో